హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియోని చూస్తుంటారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది, చాలా సింపుల్గా సింగిల్ స్వీట్ అండ్ షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తుంటారు కదా, నాకు ఒక బ్రదర్ అని కమెంట్ చేశారు, కైన్ మాస్టర్ డౌన్లోడ్ అవ్వట్లేదు అండ్ నువ్వు ఇచ్చిన వీడియో లింక్స్ డౌన్లోడ్ అవ్వట్లేదు బ్రో అనేసి. బ్రో, మీరు డౌన్లోడ్ చేసుకుంటున్నారు, డౌన్లోడ్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు డౌన్లోడ్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని ఒక 2 టైమ్స్ రీఫ్రెష్ చేయండి, పక్కగా డౌన్లోడ్ అవుతుంది. లేదా మీ గూగుల్ డ్రైవ్ అనేది అప్డేట్ చేయండి, అప్డేట్ అడుగుంటే తప్పగా డౌన్లోడ్ అనేది అవుతుంది. తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా నేను చెప్పినట్టు చేసి మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, ప్రో వెర్షన్ అనమాట. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అయ్యే వరకు ఇట్లా వెయిట్ చేయండి. ఇంపోర్ట్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది, చూస్తున్నారు కదా. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఇక్కడ నేను ఇచ్చిన నేమ్ అండ్ మీ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ఆల్మోస్ట్ అన్ని ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అలాగే డిస్క్రిప్షన్లో నేను ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, అవన్నీ ఎలా ఎడిట్ చేయాలి అనేది ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో రైట్ సైడ్లో స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ అనేది ఉంటుంది కదా, ఆ మంత్ అండ్ డేట్ అనేది ఇందులో మీరు రీప్లేస్ పెట్టుకోండి. సో ఒకసారి నేను చూపిస్తాను. పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ డేట్ అనేది కనిపిస్తుంది కదా టెక్స్ట్, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫాంట్ కూడా ఎలా యాడ్ చేయాలి అనేది ఈ వీడియో మిడిల్లో నేను చెప్తాను, ఎక్కడో ఒక దగ్గర చూడండి ఫ్రెండ్స్, చూసి అట్లా యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒకటి మళ్ళీ సంథింగ్ ఏదో ఒక మంత్ పేరు అనేది నార్మల్గా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూస్తుంటారు కదా, సో ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, ఆటోమేటిక్గా రీప్లేస్ అనేది అయిపోయింది. ఇట్లా రీప్లేస్ అనేది చేసుకోండి. తర్వాత 2.99 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇక్కడ ఇంకొకటి హ్యాపీ బర్త్డే అనేసి టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాపీ బర్త్డే అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా టైప్ చేసిన తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూస్తుంటారు కదా, సో రైట్ సైడ్లో స్క్రోల్ చేసి ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ అనేది ఇచ్చాను కదా, 5.500 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఉంచండి. ఇట్లా ఉంచిన తర్వాత కత్తెర సింబల్ పై క్లిక్ చేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ AA ఫాంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అనేది ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలంటే ప్లస్ సింబల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీకు మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకొని చూపిస్తాను, చూడండి. ఓకే, ఇట్లా చూస్తుంటారు కదా, ఇవన్నీ ఫాంట్స్ అనమాట. ఇట్లా నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సెలెక్ట్ పై ఇట్లా క్లిక్ చేశాను అనుకోండి, చూసారు కదా, ఫాంట్ అన్ని ఇలా ఇంపోర్ట్ అనేది అయిపోయింది. తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్ అనే దగ్గర ఇక్కడ చాలా ఫాంట్స్ నేను యాడ్ చేసుకున్నాను కనుక నాకు ఇట్లా కనిపిస్తుంది. మై ఫాంట్స్ దగ్గర ఇట్లా కనిపిస్తాయి మీరు యాడ్ చేసుకున్న ఫాంట్ అనేది. ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చాలా ఫాంట్ యాడ్ చేసుకున్నాను. సో ఫాంట్ ఎక్కడ ఉందో చూద్దాం.
ఓకే. ఇట్లా ఫాంట్ అని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. చూసారు కదా! దాని తర్వాత కాస్త ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. మీకెంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకొని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడో అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ స్పీడ్ దీంట్లో ఫుల్ ఇట్లా పెంచుకోండి. ఫుల్ అంటే ఫుల్ కాదు. షాడో అనేది చూస్తారు కదా! సో, మీకు నచ్చినట్లు ఇట్లా మీకెంత కావాలో అంత ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇట్లా లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఈ వీడియో చూస్తుండ్రు కదా! సో, ఇట్లా రైట్ సైడ్ అనేది ఇట్లా రొటేట్ అవుతూ వస్తుంది. సో, కీ ఫ్రేమ్ అనేది అలానే యాడ్ చేయాలన్నమాట. కీ ఫ్రేమ్ యాడ్ చేయడానికి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎండ్‌కొచ్చేసరికి ఇలా ఉండాలి కనుక ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి. తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకున్న తర్వాత కాస్త ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని మళ్ళీ మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఒక్క నిమిషం. ఓకే. ఇట్లా పెట్టుకోండి. తర్వాత ఇట్లా మూవ్ చేశారనుకోండి చూస్తారు కదా! ఆ వీడియోతో పాటు ఇట్లా ఈ టెక్స్ట్ కూడా రొటేట్ అనేది వస్తుందనమాట. సో, ఇట్లా చాలా మంచి లుక్ అనేది వస్తుంది. సో, ఇట్లా ఎడిటింగ్ అనేది చేసుకోండి. తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోవాలి. ఫోటోపై క్లిక్ చేయండి. తర్వాత రీప్లేస్ అనే ఫస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. అదే ఫోటో కాకుండా నేను ఎగ్జాంపుల్‌గా ఇంకా వేరే ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఓకే. చూస్తుండ్రు కదా! సో, ఇట్లా రీప్లేస్ అని పెట్టిన తర్వాత మీకు ఫోటో అనేది అడ్జస్ట్‌మెంట్ కాకపోవచ్చు. ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి కరెక్ట్‌గా మీ ఫోటోకి సరిపోయేటట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. మీకు ఎట్లా ఎంత కావాలో అంత ఇట్లా చూస్తుండ్రు కదా! సో, ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. క్రాప్ చేసుకొని జాగ్రత్తగా స్లోగా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ప్రాసెస్ అనేది స్పీడ్‌గా చెప్తున్నా. మీరు స్లోగా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని బ్యాకొచ్చి కరెక్ట్‌గా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోతుంది. సో, దాని తర్వాత ఎండ్‌లో ఇట్లా ఉంచేసి ఎండ్‌కొచ్చేసరికి కరెక్ట్‌గా మిడిల్‌లో ఇట్లా ఇక్కడ ఉండాలి కనుక ఇట్లా ఉంచుకొని దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. మీకెంత కావాలో అంత ఇట్లా. చూస్తుండ్రు కదా! సో, ఇట్లా పెంచుకొని దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసి స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత ఆ ఫోటో అనేది సైడ్‌కి అయిపోయింది. సో, ఇట్లా మిడిల్‌లో మళ్ళీ ఈ ఫోటో కూడా సేమ్ అలానే మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఆల్‌మోస్ట్ అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. సో, ఇట్లా పెట్టుకున్నారనుకోండి చూసారు కదా! వీడియోతో పాటు ఇట్లా మూవ్ అనేది అవుతుంది. సో, అన్ని ఫోటోలు కూడా సేమ్ ఇలానే రీప్లేస్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎండ్‌లో నేను ఇంకొక మాట చెప్పాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోపై క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ నేను ఎందుకు పెడుతున్నానంటే నాకు పర్సనల్ ఫోటోస్ ఉన్నాయి కనుక ఆ ఫోటోస్ అనేవి హైడ్ చేయడానికి బ్లర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ లాస్ట్ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ఫోటో అనేది పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అయ్యి ఉండాలి. మీకు పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఎలా కన్వర్ట్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి ఈ వీడియో చూసారనుకోండి హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఫోటో అనేది అట్లా రీప్లేస్ అనేది పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ ఫోటోపై ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూస్తుండ్రు కదా! దాని తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనే దీనిపై ఇట్లా క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్‌పై క్లిక్ చేసి మీ పేరు అనేది ఎంటర్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. ఆల్‌మోస్ట్ టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. డిస్క్రిప్షన్‌లో నేను ఇచ్చిన ఆల్ మెటీరియల్ లింక్స్‌లోని ఒక పార్టికల్ వీడియో అనేది ఉంటుందని చెప్పాను కదా! ఆ పార్టికల్ వీడియో అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఆ పార్టికల్ వీడియో అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. తర్వాత బ్యాకొచ్చి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాకొచ్చి ఆల్‌మోస్ట్ మన వీడియో అనేది ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో, ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.